ఆల్రెడీ పెద్ద పెద్ద కాలేజెస్లో చదువుతున్నారు, అక్కడికి వెళ్ళి సీట్ సంపాదించుకొని అంతగా ప్రోత్సహిస్తూ ఉన్నా. బహుశా అందరికీ ఆ లెవెల్లో యూనివర్సిటీస్లో సీట్లు రాకపోవచ్చు, బహుశా అందరికీ ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి రావడం కష్టం అవుతుంది. దానికి పరిష్కారంగా మన పిల్లలకు ప్రతి యూనివర్సిటీస్లోనే ఆ యూనివర్సిటీస్నే ఆ సబ్జెక్టులనే ఇక్కడికి మన యూనివర్సిటీస్కి తీసుకొచ్చే గొప్ప ప్రయత్నమే ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ ఎడెక్స్తో ఈ ఒప్పందం, ఈ ఎంఓయు. సో ఇప్పుడు ఎవరెవరో ఎక్కడికెక్కడికో సీట్లు వస్తే మంచిది, సీట్లు రాకపోయినా బాధ లేదు. ఎందుకనంటే ఆ పర్టికులర్ కోర్సు మన యూనివర్సిటీలో మన దగ్గరే ఇక్కడే అవైలబుల్గా ఉంది, ఇక్కడే ఇస్తారు. దాట్ ఈస్ ద గేమ్ చేంజర్. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద గొప్ప అడుగులు వేసే కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం. వీటి అన్నిటిలో కూడా ప్రతి వీసీని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వీటి అన్నిటి మీద కూడా మీరు కూడా ధ్యాస పెట్టండి. మన దగ్గర ఉండేటివన్నీ కూడా మేక్ షూర్ దట్ రిజిస్ట్రేషన్స్ బాగా జరిగేట్టుగా చూసుకోండి. మన ఆన్లైన్ కేపబిలిటీని పెంచండి. నా దృష్టికి వచ్చింది, ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని గొప్ప కార్యక్రమాలు కూడా జరిగాయని చెప్పి ప్రతి యూనివర్సిటీ వీసీ కూడా క్యూ తీసుకోమని చెప్తున్నాను నేను. ఇన్ఫ్యాక్ట్ ఒక గొప్ప అడుగులు పడ్డాయి ఆ యూనివర్సిటీస్లో. ఇన్ఫ్యాక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వినియోగానికి అక్కడ చర్యలు తీసుకున్నారు. యూనివర్సిటీలో కంప్యూటర్ విజన్, ఇమేజ్ ప్రాసెసింగ్, మెటావర్స్ లెర్నింగ్ జోన్ల ఏర్పాటు, ఒక్కో జోన్కు దాదాపుగా 10 కోట్ల రూపాయల పెట్టుబడితో పద్మావతి మహిళా యూనివర్సిటీలో ప్రారంభమయ్యాయి. స్టార్టింగ్ పాయింట్, దిస్ ఈస్ ద క్యూ. ఇటువంటి ఇనిషియేటివ్స్ నాకు ప్రతి వీసీ కూడా తీసుకోమని అడుగుతా ఉన్నాను. అన్లెస్ టెక్నాలజీని మనం పూర్తిగా ఓన్ చేసుకోలేకపోతే, టెక్నాలజీని మన పిల్లలకి దగ్గరికి తీసుకొని రాలేకపోతే మనం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో వెనకడుగు వేస్తాం. సో I urge all the VCs to put in the focus and put in the effort to bring in this technology into your universities. కార్యక్రమం వల్ల మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ, ఆశిస్తూ అడుగులు ముందుకు వేద్దాం.